హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాజ్ అ న్యూ మామ్ నేను అయ్యాకనే నాకు తెలిసింది ఎంత సఫర్ ఉంటుందా అని. యాజ్ అ మామ్ అయ్యాక టైం వచ్చేసి 3:38, ఎగ్జాక్ట్ 3:38 అవుతుంది. నేను మార్నింగ్ టిఫిన్ చేశాను. సో ఇప్పుడు నా లంచ్కి ప్రిపేర్ అవుతున్నా. ప్రిపరేషన్ మీన్స్ రైస్ వండుకోవడము, కర్రీ చేసుకోవడం కాదు. లైక్ చిన్నోని పడుకోబెట్టేసి వచ్చి ఇప్పుడే లైక్ ఇలా స్పూన్ వేసుకొని కలుపుకొని పెట్టుకుంటా. ఎందుకంటే చిన్నోడు ఉంటుంది కాబట్టి వాడిని ఎత్తుకోవడానికి రాదు. నేను తినే చేతితోనే ఎత్తుకోవడానికి రాదు కాబట్టి ఇలా స్పూన్ వేసుకొని పెట్టుకుంటా. టమాటో చట్నీ ఇవాళ మా ఇంట్లో కర్రీ. సో అలా ఉత్తిగా తినాలనిపించాక ఆమ్లెట్ చేసుకుందామని ప్రిపరేషన్లో ఉన్నాను. అక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్రెడీ. సో వాడిని వండబెట్టేసి వచ్చి నేను కలుపుకున్నానో లేదో కలుపుతున్న టైంలోనే లేచినాడు అని చెప్పేసి ఇంకా టీవీ ఆన్ చేసి పెట్టా. సో వాడు అనుష అక్క సీరియల్ ఆర్టిస్ట్ ఉంటుంది కదా, సో ఆ అక్కది యూట్యూబ్ ఛానల్ ఒక వ్లాగ్ చూస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అన్నట్టు. సో నేను అప్పటి వరకు ఆమ్లెట్ వేసుకొని వెళ్దామని చెప్పేసి లేచినెంబటి ఒక్కొక్కసారి ఏం ఏడవాడు, సమ్ టైమ్స్ లేచినెంబటిని ఏడుస్తాడు. అలా అని చెప్పేసి వాడు చూసేంతసేపు నేను ఆమ్లెట్ వేసుకొని వెళ్తాను. ఇదిగోండి ఆడుతున్నాడు. నేను పడుకోబెట్టిన పొజిషన్ ఏమో ఇక్కడ. సో వాడేమో వెనకాలకి వెళ్ళిపోయినాడు. మేలుకతో ఉన్నాడంటే వాడు లేచాడంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూనే ఉంటాడు. సో ఆ భయానికైనా నేను వాడు పడుకున్నంతసేపు నేను పిల్లోస్ అనేది కొంచెం ఇటు సైడ్ పెడతాను అన్నట్టు. సో చెప్పాను కదా ఆ అక్క ఛానల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అని. అండ్ నేను నా వాయిస్ వినపడాలి అంటే నేను అక్కడ ఉన్న వాయిస్ని మ్యూట్ చేయాలి ఆబ్వియస్గా. సో అక్కడిది మ్యూట్ చేసేసి పెడుతున్నాడు. ఇదిగోండి ఆడుతున్నాడు. సో వీడు ఆడేంతసేపట్లో నేను నా లంచ్ ఖతం చేసేయాలి. అండ్ ఆమ్లెట్ వేసుకున్నాను. అది ఆమ్లెటా ఏంటనేది నాకే తెలుసు, బికాస్ అది ఏ అవతారాన్ని ఎక్కిందో అలా అయిపోయింది అన్నట్టు. అక్కడ ఇంకో పీస్ లాగా పడిపోయింది. కానీ చెప్పాలంటే మా హస్బెండ్ మాత్రం చాలా బాగా చేస్తారండి ఆమ్లెట్ మాత్రం, చాలా టేస్ట్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్ అన్నట్టు మా హస్బెండ్ ఆమ్లెట్ మాత్రం సూపర్ చేస్తారు. ఇదిగోండి నేను ఆడుతున్నాడు. సో నేను సో తినేసాను, అయిపోయింది. సో మళ్ళీ పడుకున్నాడు. ఇదిగో చూడండి, చూపిస్తాను. మళ్ళీ పడుకున్నాడు, చూసారు కదా, మళ్ళీ పడుకున్నాడు. సో పడుకున్నాడు. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను మా హస్బెండ్కి వాటర్ పెట్టాలి, ఎందుకంటే రాగానే ఫ్రెష్ అప్ అవుతాడు. ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్ 5 o'clock వస్తాడు. అంటే ఆ టైం వరకు వాటర్ హీట్ అవుతాయి కాబట్టి. అండ్ కొన్ని గిన్నెలు ఉన్నాయి, తోమేసి ఇల్లు ఊడ్చి బయట ఆడేసిన బట్టలన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఉండాలి. సో మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, చూస్తూ ఉండండి. చూసారు కదా, మళ్ళీ ఇది ఇంకో ట్రిప్పులు ఇవ్వటమే. నేను బట్టలు తీసి ఇల్లు ఉడ్చుకొని అండ్ అంట్లు తోమే వరకు మళ్ళీ ట్రిప్పులు వేసాడు. ఫ్రెష్ అప్ అవుదాం అంటే మాత్రం ఆ టైం ఇవ్వట్లేదు. సో మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. మా హస్బెండ్ కోసం వాటర్ పెట్టాను. సో నేను పడుకోబెట్టి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. చూసారు కదా గాయస్, ఎంత కష్టం అనిపిస్తుందో. సో ఫేస్ వాష్ కూడా అయిపోయింది. ఎక్కడున్నావు కానీ ఇదిగో ఈయననే నాకు వీడియో తీసింది ఇప్పుడు ఫేస్ వాష్ చేసేటప్పుడు. నాకు ఫోన్ స్టాండ్ లేదు, ట్రైపాడ్ లేదు, తీసుకోవాలి. అప్పటి వరకు ఇలా ఒకరి హెల్ప్తోనే వీడియోస్ తీసుకుంటా. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా అన్నం కూడా అయిపోయింది. అండ్ ఈయనకి ప్రిపరేషన్ అంటే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం పాలు, పెరుగు, చల్లన్నం
ఈ మూడింటిని తోడు పెట్టేస్తాను అన్నట్టు. రేపు మార్నింగ్ అయినాక టిఫిన్ ఇచ్చేస్తాను. సో నా డైలీ రొటీన్ మార్నింగ్ టిఫిన్ ఇద్దే అనమాట అనేది. సో వాటి ప్రిపరేషన్లో ఉన్నా అన్నట్టు. చూసేయండి ఒకసారి. అక్కడ పాలు పెట్టాను పొయ్యి మీద. సో అవి కాగినాక తోడబెట్టేస్తా అన్నట్టు. మా డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సో మా చిన్నోని పడుకోబెట్టి నేను పడుకోవాలి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.